ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో ప్రభుతో పైన మన ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. प्रभु यीशु मसीह के नाम में प्रभु के साथ चलना ऐसे इस प्रोग्राम में आप सबको स्वागत करते हैं. అందరూ బాగున్నారా? सब लोग अच्छा है. ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. प्यार और कृपा सहित परमेश्वर हमारा साथ है. ఖచ్చితంగా ప్రభు మనల్ని ముందుకు నడిపిస్తాడు. सच में परमेश्वर हमें आगे बढ़ाएगा, चलाएगा. మెలకువగా ఉండండి, जागते रहो ప్రార్థనాపూర్వకంగా ఉండండి. और प्रार्थना के साथ रहो. ప్రభు మనల్ని గమ్యానికి నడిపిస్తారు. प्रभु हमें मंजिल तक पहुंचाएगा. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. प्रार्थना करके हम वचन में जाएंगे. రండి ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करेंगे. ప్రేమ కలిగిన తండ్రి, प्यारे पिता, నీకు వందనాలు. हम धन्यवाद करते हैं మరొకసారి और एक बार నీ మాటలు వినడానికి, आपकी वाणी को सुनने के మీరు लिए ఇచ్చిన సమయాన్ని బట్టి आपने जो समय दिया, నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. इस समय के लिए हम धन्यवाद करते हैं. నీ నామాన్ని మహింపరుస్తూ ఉండగా आपके नाम को जब हम महिमा करते हैं, మీరే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనండి. हमारे द्वारा आप ही महिमा को प्राप्त करें. ఈ సమయంలో इस समय మీరు మాత్రమే आज सिर्फ आप ही మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. हमसे बातचीत कीजिए और हमें मजबूत कीजिए. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, यीशु के नाम से प्रार्थना को मांगते हैं. ఆమేన్. आमीन. మంచిది ప్రియులారా, ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. अच्छा है मेरे प्रियो, आज वचन में हम जाएंगे. वचन को मान करने के लिए బైబిల్ తెరచి हमारा बाइबल को खोलेंगे. అపోస్తలుల కార్యములు प्रेरितों के काम 5వ అధ్యాయము 5वां अध्याय 38, 39 వచనాలు చదువుకుందాం. 38, 39 వచనాలు చదువుకుందాం. 38 और 39. మరొకసారి చెప్తా ఉన్నాను. और एक बार मैं बता रहा हूँ. అపోస్తలుల కార్యములు प्रेरितों के काम की पुस्तक 5వ అధ్యాయము 5वां अध्याय 38, 39 వచనాలు చదువుకుందాం. 38 और 39. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారగుదురు సుమి. तुम्हें पढ़ता हूँ. इसलिए अब मैं तुमसे कहता हूँ, इन मनुष्यों से दूर ही रहो और उनसे कुछ काम ना रखो, क्योंकि यदि ये धर्म या काम मनुष्यों की ओर से हो तब तो मिट जाएगा, परंतु यदि परमेश्वर की ओर से है तो तुम उन्हें कदापि मिटा ना सकोगे. कहीं ऐसा ना हो कि तुम परमेश्वर से भी लड़ने वाला ठहरो. మంచిది ప్రియులారా, अच्छा है मेरे प्रियो, చదవబడిన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. जो हमने वचन को पढ़ा है, इस वचन के द्वारा प्रभु हमसे बातचीत करे. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి గమలీయేలు. यहाँ पर जो बोलने वाला व्यक्ति है उसका नाम है गमलीएल. ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు, वो एक व्यवस्था को सिखाने वाला व्यक्ति था. ఆయన పరిసయుడు కూడా. वो एक फरीसी भी था. చూడండి, ఈయన సమాజం అంతట్లో మంచి పేరు పొందిన ఆయన. ये सारे लोगों के बीच में अच्छा नाम को कमाने वाला व्यक्ति. అందరూ ఇతన్ని గౌరవిస్తూ ఉంటారు. सभी लोग इसको आदर करते हैं. ఈయన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో, ప్రధాన యాజకులతో మాట్లాడుతున్న భాగం చదువుతున్నాం. यहाँ पर गमलीएल उन सभी लोगों के बीच में जो वहाँ पर इकट्ठे हुए थे उन लोगों के साथ बातचीत कर रहा है. ఇక్కడ జరిగినటువంటి సంగతిని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. यहाँ पर जो घटना घटी है उस घटना के बारे में थोड़ा सा मैं बात करना चाहता हूँ. యేసు ప్రభు వారి యొక్క శిష్యుడైన పేతురు గారు యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన గురించిన వార్త తెలియజేస్తున్నారు. यीशु मसीह का चेला जो पतरस है, यीशु मसीह मुर्दों में से जी उठने के बाद उस गवाही को प्रचार कर रहा था. ఈ మాటను అందరూ అంగీకరించలేకపోతూ ఉన్నారు. इस बात को सभी लोग अंगीकार नहीं कर पा रहे हैं. కొందరు తిరస్కరిస్తూ ఉన్నారు. कुछ लोग उसको तिरस्कार कर रहे थे ఆయన గురించి అనగా ప్రభువు గురించి ప్రకటించొద్దు అని కూడా వాదిస్తున్నారు. और कुछ लोग इस बात के लिए भी लड़ रहे थे कि प्रभु यीशु मसीह के नाम से यहाँ पर प्रचार मत करो. కొంతమంది అయితే ఇలా ప్రకటన చేస్తున్నందుకు గాను పేతురు గారిని పట్టుకుని చెరసాలలో కూడా వేయడం జరిగింది. कुछ लोग तो इस बात के लिए पतरस को बांधकर बंदी गृह में भी डाल दिया. ఇక్కడ మరి సామాన్యులు కాదండి, అందరు పెద్ద పెద్దలే ఉన్నారు. यहाँ पर सिर्फ आम लोग नहीं बल्कि बड़े बड़े लोग भी यहाँ पर इकट्ठे हैं. ప్రధాన యాజకులు ఉన్నారు, वहाँ पर याजक लोग भी है, प्रधान याजक, పరిసయ్యులు ఉన్నారు, फरीसी लोग भी है, అధికారులు ఉన్నారు, वहाँ पर अधिकारी लोग भी है, రాజ సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నవారు కూడా ఉన్నారు. जो कई ऊंचे ऊंचे स्थानों में जॉब करते वो लोग भी थे. వారందరూ కలిసి పేతురు గారితో మాట్లాడుతున్న సందర్భం. वो सब लोग मिलकर पतरस के साथ बातचीत करने वाला ये सिचुएशन है.
పేతురు గారిని చంపేయాలని వారందరూ ఆలోచన చేస్తున్నారు. एक्चुअली पतरस को मार डालने के लिए योजना बना रहे थे वो लोग. ఆ సమయంలో గమలీయేలు అనేటువంటి ఈ గౌరవప్రదమైన వ్యక్తి లేచి ఇలా అంటున్నాడు. उस वक्त उन लोगों के बीच में से गमलीएल नाम का व्यक्ति खड़े होकर ऐसा बातों को बोल रहा है. 35వ వచనాన్ని ఒకసారి చదువుదాం. उसका 35 आयत को एक बार पढ़ेंगे. 35వ వచనాన్ని చదువుదాం. ఇజ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. 35 आयत में लिखा है, तब उसने कहा, हे इस्राएलियों, जो कुछ इन मनुष्यों से किया चाहते हो सोच समझ के करना. మరి పేతురు గారిని చంపాలని వారు ఉద్దేశించి ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఈ పెద్ద అయిన గమలీయేలు అనేటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు పేతురు గారి గురించినటువంటి బాధ్యత తీసుకొని వారి గురించి మాట్లాడుతున్నట్లు చూస్తున్నాం. जब लोग पतरस को मार डालने के लिए योजना बना रहे थे, उस वक्त उनके सामने उनके बीच में गमलीएल नाम का व्यक्ति खड़े होकर उनको ये चेतावनी दे रहा है. చూడండి, మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి అంటున్నాడు. यहाँ पर लिखा है, जो कुछ इन मनुष्यों से किया चाहते हो सोच समझ के करना. ఈ రోజున మనము ఏం చేస్తున్నామో ఆలోచించే చేస్తున్నామా? कई बार हम जो आजकल काम कर रहे हैं, क्या वो सोच समझ के ही कर रहे? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ మాత్రం ఆలోచన చేయటం లేదు. जो वहाँ पर लोग इकट्ठे हुए हैं वो बिना सोचे समझे वो काम को कर रहे हैं मेरे प्रियो. ఏది తోస్తే అది చేయడం, जो मन में आया वो करना, ఏది తోస్తే అది చేయడం, जो मन में आया वो कर लेना, ఏది తోస్తే అది మాట్లాడడం, जो भी मुंह में आया वो बक लेना. ఇలా ప్రవర్తిస్తున్నటువంటి ప్రజలుగా ఉన్నారు. ऐसा काम करने वाला लोग है वो लोग. మరి అందుకే అక్కడ ఉన్నటువంటి మరి అనుభవం కలిగిన వ్యక్తి ఇలా అంటున్నాడు. तो इसीलिए वहाँ पर जो सबसे अच्छा और अनुभव पाया हुआ व्यक्ति गमलीएल ऐसा बातों को बोल रहा है. మీరేం చేస్తున్నా అది ఆలోచించి చేయండి. आप जो भी करना चाहते हो सोच समझ के करना. ఆలోచించకుండా ఏ పని చేయకండి. बिना सोचे समझे कोई भी काम ना करना. మనందరికీ కూడా బాగా తెలుసండి. हम सभी इस बात को जानते हैं मेरे प्रिय. చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. बहुत ही सावधानी से एक को 2 बार, एक या 10 बार सोच विचार करके काम कर. ఇలా చేయకపోతే మనం నష్టం చూడాల్సి ఉంటుంది. अगर ऐसा सोच समझा ना करते ना तो बहुत नुकसान को देखना पड़ता है. చాలా సార్లు చాలా ఇబ్బందులు పడిపోతాం. कई बार हम मुश्किलों में फंस जाते हैं. చాలా పెద్ద ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. काफी सारे मुश्किलों में फंस जाते हैं. ప్రియులారా, అందుకే అక్కడ ఉన్నటువంటి పెద్ద అయిన గమలీయేలు అక్కడున్న వారందరి క్షేమార్థమై మాట్లాడుతూ ఉన్నాడు. मेरे प्रियो, इसीलिए गमलीएल नाम का व्यक्ति उन सबों की भलाई के लिए इन बातों को बता रहा है. అలాగే ఈరోజు మన క్షేమార్థమై మాట్లాడే వారిని మనం ప్రేమిద్దాం, సాదరంగా స్వీకరిద్దాం. तो आज भी हमारा भलाई के लिए जो लोग हमें कुछ बात बोलते हैं उस बात के लिए हम इज्जत रखते और उस बात को पालन करते. ఈ రోజున మనము ఈ విధమైన వాక్యమును మన హృదయంలో పెట్టుకుందాం ప్రియులారా. तो आज ऐसा वचन को हम अपने मन में रखेंगे. ఈ గమలీయేలు గారు ఏమంటున్నారో చూద్దాం. ये गमलीएल क्या कह रहा है हम देखते हैं. మరి 2 రకాలైనటువంటి వ్యక్తుల్ని పరిచయం చేస్తూ ఉన్నారు. 2 प्रकार के इंसान को यहाँ पर हमें देखने को मिलता है. 38వ వచనంలో గమలీయేలు గారు అంటున్నారు, నేను మీతో చెప్పునదేమనగా. 38 आयत में गमलीएल कहता है, इसलिए अब मैं तुमसे कहता हूँ ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. इन मनुष्यों से दूर ही रहो. ఈ రోజుల్లో మనము మనుషుల మీదకి త్వరగా వెళ్తున్నాం. आजकल हम अपना बगल वालों की ऊपर बहुत दौड़ के साथ चले जाते हैं. నిందలు వేయడానికి, उसके ऊपर दोष लगाने के लिए, నేరాలు మోపడానికి, उसके ऊपर कोई इल्जाम लगाने के लिए, నోరేసుకుని వారి మీద పడడానికి, मुंह खोलकर उसके ऊपर फाड़ डालने के लिए, చెయ్యి చేసుకోవడానికి, उनके ऊपर हाथ से हमला करने के लिए, ఇలాంటి విషయాల్లో మనం తొందరపడుతూ ఉన్నాం. ऐसी चीजों के लिए हम बहुत उतावली से चले जाते हैं. ఒక మాట అనాలన్నా, एक बात बोलने से, ఒక నింద వేయాలన్నా, एक निंदा डालने से, ఒక దెబ్బ వేయాలన్నా कुछ मारने से भी చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాలి. बहुत ही सोच समझ कर कदम आगे को बढ़ाना है. సాధారణంగా మనం ఇలాంటివి చేయకూడదు. अक्सर हम ऐसा काम तो करना नहीं चाहिए. ఒకవేళ ఏదైనా ఒక పరిస్థితి వస్తే చాలా జాగ్రత్తగా మనం ముందడుగేయాల్సి ఉంది. लेकिन अगर इस चीज को करने के लिए मजबूर किया जाता है ना तो उस वक्त भी आपको काफी सोच विचार करके सोच समझ के साथ कदम उठाना है. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. जल्दीबाजी में कोई निर्णय ना ले. తొందరపడి ఏ పని చేయకూడదు. जल्दीबाजी में कोई काम ना करे. చూడండి, మరి ముఖ్యంగా పేతురు గారి విషయంలో అని మాట్లాడుకున్నాం. तो यहाँ पर हमने बताया कि पतरस की विषय में దేవుని దాసుడు పేతురు గారు.
परमेश्वर का दास है पतरस, దేవుని యొక్క పరిచర్యను చేస్తూ ఉన్నాడు, परमेश्वर की सेवकाई को कर रहा है, वो దేవుని మాటలు చెప్తూ ఉన్నాడు. प्रभु की वचनों को बता रहा है। సువార్తను ప్రకటించే ఈ వ్యక్తిని వీరందరూ అడ్డుకున్నారు. सुसमाचार को प्रचार करने वाले इस व्यक्ति को उन्होंने रोक दिया, దాన్ని చెప్పొద్దంటున్నారు, उस सुसमाचार को ना सुनाए, ఆ పని విడిచిపెట్టమంటున్నారు. उस काम को छोड़ने के लिए बोल रहे। ఇలా వారు చేయడమే కాకుండా सिर्फ इतना ही नहीं, పేతురు గారు కొంచెము ముందుగా మాట్లాడినందుకు గాను पतरस उन लोगों के सामने मुंह खोल दिया। ఇది దేవుని పని, ఖచ్చితంగా నేను చేసి తీరతాను అన్నాడు. ये परमेश्वर का काम है, इसको मैं करके ही रहूंगा। అందుకే వారందరూ కలిసి పేతురు గారిని చంపాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. सिर्फ इसी कारण से वो सभी लोगों ने मिलकर पतरस को मार डालने की योजना बना रहे। మరి గమలీయేలు గారు ఏమంటున్నారు? तो उस वक्त गमलीएल क्या बोल रहा है? ఈ మనుషుల జోలికి వెళ్ళొద్దు, इन इंसान की कामों में टांग मत अड़ाओ, దేవుని యొక్క మనుషుల జోలికి పోకండి, परमेश्वर की जन के विषय में आगे मत आओ, దేవుని సేవకుల జోలికి పోకండి. परमेश्वर के सेवक लोगों के बीच में मत आओ। చూడండి ప్రియులారా, ఎవరు దేవుని సేవకులు ఎవరు దేవుని సేవకులు కాదో అది దేవునికి మాత్రమే తెలుసు. देखिए मेरे प्रियो, कौन परमेश्वर का सच्चा सेवक है और कौन नहीं है, ये सिर्फ परमेश्वर ही जानता है। దేవుని సేవకులను అడ్డగించడం మన పని కాదు ప్రియులారా. परमेश्वर की सेवकों को रुकावट डालना हमारा काम नहीं। మరొకసారి చెప్తున్నాను, और एक बार मैं बताना चाहता हूँ, దేవుని సేవకులను అడ్డగించడం మన పని కాదు. प्रभु के सेवक लोगों को रोकना, रुकावट डालना हमारा काम नहीं। దేవుని సేవకులు ఎవరు కాదో మనకి తెలియదు ప్రియులారా. परमेश्वर की सच्चा सेवक कौन है कौन नहीं, ये भी जानना हमारा काम। అందుకే మనం వారి జోలికి పోకుండా ఉండడం మంచిది. तो इससे इसलिए अच्छा है हम उस काम में टांग मत अड़ाएं। గమలీయేలు గారు ఏమంటున్నారంటే, गमलीएल जी क्या बोल रहे हैं? ఆయన అంటున్నారు, वो बोल रहा था, మీరు దేవుని సేవకుల జోలికి వెళ్ళకండి, इन मनुष्यों से दूर ही रहो, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి, इनसे कोई कुछ काम ना रखो। ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును అని 38వ వచనంలో చదువుతున్నాం. तो 38 आयत में अगर क्योंकि यदि ये धर्म या काम मनुष्यों की ओर से हो तो तब तो मिट जाएगा। మనుషుల వల్ల కలిగే ఆలోచనలు అవి కొనసాగవండి. जो इंसान से बनाया जाता है ना योजना, वो आगे नहीं बढ़ता है। ఖచ్చితంగా ప్రియులారా, सच में मेरे प्रियो, మనుషుల ఆలోచనల వ్యర్థం, इंसान की सोच व्यर्थी ही है। దేవుని ఆలోచన మాత్రమే స్థిరం. परमेश्वर की योजना ही स्थिर रहता है। దేవుని ఆలోచనలు జరుగుతాయి ప్రియులారా, परमेश्वर की योजना काम करता है, అవి ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి वो ప్రియులారా. हमेशा स्थिर रहता है मेरे प्रियो। ఈ రోజున దేవుని ఆలోచన ప్రకారంగా జీవించేవాడు నిత్యము స్థిరంగా ఉంటారు. आजकल जो परमेश्वर की इच्छा के अनुसार चलता है वो सदा बने रहता है। కానీ దేవుని ఇచ్చ, దేవుని యొక్క అభిలాష నుండి ఎవరైతే బయటకు వస్తారో వారు నిలవరు. लेकिन जो लोग परमेश्वर की इच्छा से बाहर निकला जाते हैं वो स्थिर नहीं रह पाए, వారి పనులు నిలవవు ప్రియులారా. उनका काम भी स्थिर नहीं रहेगा। ఇక్కడ ఉన్నటువంటి గమలీయేలు అదే మాట చెప్తా ఉన్నారు. यहाँ पर गमलीएल जी इन्हीं बातों को उनके बीच में प्रकट कर रहा है। దేవుని చిత్తమే జరుగుతోంది, परमेश्वर की योजना ही पूरा होगा, అది తప్ప ఏది జరగదు. उसके बिना और कुछ भी सफल नहीं होगा। ఈ 39వ వచనంలో చెప్తా ఉన్నారు ప్రియులారా, 39 आयत में बात को बताया गया है। మీరు ఖచ్చితంగా మరి 39వ వచనంలో ఉంది, कहीं ऐसा ना हो कि तुम परमेश्वर से भी लड़ने वाला ठहरे। దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు, మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు దురుసుమి అని భక్తుడు అంటూ ఉన్నాడు. परंतु यदि परमेश्वर की ओर से है तो तुम उन्हें कदापि मिटा ना सकोगे। कहीं ऐसा ना हो कि तुम परमेश्वर से भी लड़ने वाला ठहरे। కొన్నిసార్లు మనకు ఈ దేవుని చిత్తం ఏంటో తెలియకపోగా దేవునికే విరోధంగా నిలబడుతూ ఉంటాం. कई बार हम परमेश्वर की इच्छा क्या है ये बिना जाने परमेश्वर की काम में टांग अड़ाते हैं। ఈ రోజున నీవు దేవుని పనికి ఆటంకంగా ఉంటున్నావేమో. क्या आज आप परमेश्वर के काम में एक रुकावट बन के रह रहे हो? చాలా జాగ్రత్తగా ఉండాలండి. सावधानी से करो। చూడండి ప్రియులారా, గమలీయేలు గారు ఒక ఉదాహరణ కూడా పైన చెప్పడం జరిగింది. देखिए मेरे प्रियो, गमलीएल जी एक एग्जाम्पल भी ऊपर बताया गया है। అది అంతకు ముందే జరిగినటువంటి సంగతులు. ये उससे पहले कुछ दिन पहले ही वो घटना घटी है। అక్కడ మనం చూస్తూ ఉన్నాం, वहां पर हम देखते हैं తూదా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. त्यूदास करके एक व्यक्ति था। ఆ తూదా అనేటువంటి వ్యక్తి తన వైపుగా 400 మందిని ఏర్పాటు చేసుకున్నాడట. त्यूदास नाम का एक व्यक्ति अपने लिए 400 से ज्यादा लोगों को इकट्ठा किया अपने लिए। 400 అంటే 400 మంది. 400 आप समझ रहे हैं ना? మరి ఈ రోజున 400 మంది అంటే అది పెద్ద సంఖ్యే. तो 400 आज भी वो 400 नंबर बहुत ज्यादा है। 400 మంది తన కొరకు తన వైపుగా తన పక్షంగా నిలబడ్డారు.
400 से भी ज्यादा लोग उसके लिए उसके पक्ष में खड़े हो गया। ఆయన నేను గొప్పవాణ్ణి అని చెప్పుకున్నాడు. वो अपने बारे में अपने लिए बहुत बताया कि मैं बहुत बड़ा हूं। ఈ రోజున కూడా ఇలాంటి వ్యక్తులు చాలా మంది కనబడుతున్నారు మన కంటికి. आज भी हम लोग ऐसा कई लोगों को देखते हैं, మన ప్రాంతంలో కూడా हमारे इलाके में हम देखते हैं, నేను గొప్పవాణ్ణి, मैं बहुत बड़ा हूँ, నాకు ఆ వరాలు ఉన్నాయి, ఈ వరాలు ఉన్నాయి, मेरे अंदर ये टैलेंट है, मेरे अंदर वो तालांत है, మరి నా సంఘముకు వస్తే మీకు ఆ మేలు జరుగుతుంది. मेरी कलिशे में अगर तुम आए हो तो तुम्हें ये अच्छा होगा। మరి ఇలాంటి వ్యక్తులని మనం ఏం చేయాలి? तो ऐसा लोगों को हम क्या करना चाहिए? చూడండి, సంఘమునకు వెళ్ళే వారిని కూడా వారు ఆ సంఘానికి వెళ్ళకండి, మా సంఘానికి వచ్చేయండి అని పిలుస్తూ ఉన్నారు. और एक कदम आगे बढ़कर ये लोग क्या करते हैं पता है? जो दूसरा कलिशा में जाते हैं उन लोगों के लिए बोलते हैं कि उस कलिशा मत जाओ, इस कलिशा में आओ। నా సంఘము గొప్పది, मेरा कलिशा अच्छा है, నేను గొప్పవాడిని, मैं उत्तम हूँ, నేను జ్ఞానవంతుడను, मैं ज्ञानी हूँ, నేను వాక్యం బాగా చెప్పగలుగుతాను, मैं वचन को बहुत अच्छी तरह से वचन है, నేను చెప్పినట్టుగా ఎవ్వరూ చెప్పలేరు, जैसा मैं बोलता हूँ वैसा कोई भी नहीं बोल पाए, నేను మర్మములను విశదపరుస్తాను, मैं मर्मों को भी गुप्त चीजों को भी बताऊंगा, నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ఉన్నాను, मैं पवित्र आत्मा की अगुवाई में चलता हूँ, ఇక ఎవ్వరూ లేరు. और कोई नहीं है ऐसा करने वाला। ఈ సంఘమే ప్రభు కోరుకున్న సంఘము. यही है वो कलिसिया जिसे परमेश्वर चाहता है। ఇలాగ చెప్పి సంఘాన్ని చీలుస్తూ ఉన్నారు. ऐसी बातों को बताकर कलिसिया को दो भाग विभाग कर रहे। అయితే అంతకు ముందు ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి వారందరూ చింతిస్తున్నారు ప్రియులారా. लेकिन उससे पहले जो कलिसिया में है वो लोग बहुत विचार कर रहे मेरे, వారిని బట్టి బాధపడుతూ ఉన్నారు. उनके लिए वो बहुत विचार कर रहे, కొన్నిసార్లు తిరుగుబాటు కూడా చేస్తూ ఉంటారు. कई बार उनके ऊपर हमला भी करते। ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. आज प्रभु हमसे बातचीत कर रहे हैं। ఈ రోజున ఇలాంటి పరిస్థితులు నీవు ఎదుర్కొంటున్నావా? आज का दिन क्या आप इसी स्थितियों से गुजर रहे हो? దాని గురించి విచారించొద్దు ప్రియులారా. उसके बारे में ज्यादा चिंता मत करो। ఇక్కడ బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, यहाँ पर बाइबल में लिखा गया है, యూదా అనేటువంటి వ్యక్తి ఎంతో కాలం నిలిచి లేడు. त्यूदास व्यक्ति ज्यादा दिन नहीं रह पाए, ఆయన కొద్ది రోజుల తర్వాత చెదరగొట్టబడ్డాడు. वो कुछ दिन के बाद तितर बितर हो गया, అతను చంపబడ్డాడు అని వ్రాయబడింది. वो मिट गया है, मार गया है। వానికి లోబడిన వారందరూ కూడా చెదిరి వ్యర్థులయ్యారు అని और వ్రాయబడింది. जितना लोग उससे मानते थे सब तितर बितर हो गया। చూడండి, ఎలా చనిపోయాడు, ఎలా చంపబడ్డాడు అనేది ఇక్కడైతే వివరణ లేదు కానీ ప్రియులరా, उसको किसने मारा, कैसा मारा गया, यहाँ पर कुछ भी नहीं लिखा गया है। కానీ అతను లేడు. लेकिन वो वहां पर नहीं है, ఎందుకనంటే దేవుని చిత్తమును అతను జరిగించలేదు. क्योंकि वो परमेश्वर की इच्छा को पूरा नहीं किया। దేవుని కన్నా నేనే గొప్పవాడినట్టుగా ప్రకటించుకున్నాడు. परमेश्वर से भी मैं ही कुछ हूँ ऐसा अपने आप के बारे में बताया। ఈ రోజున ప్రభువుని పక్కన పెట్టి వారు గొప్పలు చూపించుకునే వారు ఇలాగే అవుతారు. आज भी कई लोग जो प्रभु को अलग रखकर अपने आप को कुछ बड़ा समझते हैं वैसा ही मिट जाएंगे। ఈ తూతా లాంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు ప్రియులారా. ये त्यूदास नाम की व्यक्ति जैसा मैं नहीं रहना, నేనైనా, चाहे वो मैं हूँ, మన సంఘంలో ఉన్న వారైనా, चाहे वो मेरा हमारा कलिसिया में कोई, సేవకులు ఎవరైనా గాని, चाहे वो कोई भी सेवक क्यों ना हो, ఎవరు గొప్పవారు కాదండి. कोई भी बड़ा नहीं है, ప్రభువే గొప్పవాడు. सिर्फ प्रभु ही बड़ा है। ప్రభువుని గురించి మనం ప్రకటించాలి తప్ప प्रभु के बारे में हम प्रचार करना है, నా గురించి, నా వ్యక్తిగతాన్ని గురించి ఎవరికి చెప్పకూడదు. प्रभु को छोड़कर मेरे बारे में, मेरी व्यक्तिगत जीवन के बारे में बताने से कोई फायदा नहीं। ఈ రోజు ఈ తూతా లాంటి వారు ఎక్కువ మంది అయిపోయారు. आजकल हमारी इस इलाकों में चाहे कोई भी कलिसिया में त्यूदास नाम की जैसा व्यक्ति लोग ज्यादा हो गया। ఈ తూదా తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడు. ये त्यूदास अपने बारे में कुछ बड़ा बोल रहा है, దేవుని గురించి కాదండి. ये परमेश्वर के बारे में नहीं। మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తులను కూడా మీరు పరిశీలన చేయండి. तो यहाँ पर भी जो यहाँ पर लिखी गई उन बातों के बारे में हम ध्यान देंगे। ఎవరైనా ప్రభు కంటే తమ గురించి తాము ఎక్కువగా చెప్పుకుంటే వారు ఎంతో కాలము ముందుకు కొనసాగరని గుర్తుంచుకోండి. चाहे वो कोई भी क्यों ना हो, जो प्रभु से भी अपने आप को बड़ा बनाता है वो ज्यादा दिन नहीं चलेगा। మరొక మాట ఈ గమలీయేలు గారు మనకు చెప్తూ ఉన్నారు. और एक बार गमलीएल हमसे बता रहा है, అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నారు. जो वहाँ पर खड़े हैं उन्हीं लोगों से बातें कर रहा है। ప్రియులారా, ఒక్కటి ఆలోచన చేయండి. मेरे प्रियो एक बार सोचिए, మరొక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాము. और एक व्यक्ति को हम यहाँ पर देखते हैं, అతను గలిలీయుడైనటువంటి యూదా. वो एक यहूदा है और वो गलीली है। ఈ వ్యక్తి కూడా తన వైపుగా అనేక మందిని రేపాడు. ये भी अपने साथ कुछ लोगों को खड़ा किया है। ఆయన కూడా ఈ తూతా లాంటి పని చేయడం జరిగింది. वो भी त्यूदास नाम की जैसा व्यक्ति जैसा काम करना स्टार्ट किया, కానీ అతను కూడా లేడండి. लेकिन वो भी नहीं है। ఆ గమలీయేలు గారే ఈ మాట మరలా చెప్తూ ఉన్నారు. वही गमलीएल इन बातों को बता रहा है। చూడండి, చదువుదాం. देखिए हम पढ़ेंगे 37వ వచనం చదువుతా ఉన్నాను.
వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. 37 में हम पढ़ेंगे, उसके बाद नाम लिखाई के दिनों में यहूदा गलीली उठा और कुछ लोग अपने और कर लिए, वो भी नाश हो गया और जितने लोग उसे मानते थे सब तितर बितर हो गए. 36వ వచనంలోనేమో యూదా గురించి, 36 आयत में तो त्यूदास के बारे में, 37వ వచనంలోనేమో యూదా గురించి. 37 आयत में यहूदा के बारे में. వీరిద్దరు పేర్లు కూడా చూడండి ఎంతో ఒక రిలేటెడ్ గా లింక్ ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి కదా. इन दोनों के नाम में कुछ कनेक्शन हमें नजर आ रहा है ना, యూదా యూదా. त्यूदास और यहूदा. ఈ వ్యక్తుల పేర్లు కూడా వారి బుద్ధిని తెలియజేస్తున్నట్టుగా అనిపిస్తా ఉన్నాయి. इन लोगों के नाम उनको बुद्धि को प्रकट कर रहा है. చూడండి ప్రియులారా, వారి బుద్ధి మంచిది కాదు, उनका बुद्धि सही नहीं है, వారి ఆలోచన మంచిది కాదు, उनकी योजना भी सही नहीं है, అందుకే వారి పనులు నిలవలేదు, इसलिए उनका काम स्थिर नहीं रहा, వారు నిలిచి ఉండలేరు, वो भी स्थिर नहीं रहा पाया. వారు నశించిపోయారు, वो नाश हो गए వారిని వెంబడించిన వారు కూడా నశించిపోయారు. और जो उल्टा जो उनके साथ थे, जो उनका पीछा कर रहे थे, वो भी नाश हो. నీవెలా ఉండాలనుకుంటున్నావు? आप किस प्रकार रहना चाहते हैं? నిలిచి ఉండాలనుకుంటున్నావా? क्या आप स्थिर रहना चाहते हो నశించిపోవాలనుకుంటున్నావా? या नाश होना चाहते हो? నిన్ను వెంబడించిన వారిని ఏం చేయాలనుకుంటున్నావు? जो आपका पीछा कर रहे हैं उसको आप नाश कर क्या करना चाहते हैं? మరొకసారి అడుగుతూ ఉన్నాను ప్రియులారా, और एक बार मैं पूछना चाहता हूं, నిన్ను వెంబడించే వారిని ఏం చేయాలనుకుంటున్నావు? जो आपका पीछे चल रहे हैं उनको आप क्या करना चाहते हैं? నిలబెట్టాలనుకుంటున్నావా? क्या उनको खड़ा करना चाहते हो? సరైన మార్గం నడిపించాలనుకుంటున్నావా? सही रास्ते में चलाना चाहते हो లేక దారి తప్పించాలనుకుంటున్నావా? या रास्ता भटक कर दूसरों को भी भटकाना चाहते हो? ప్రియులారా, मेरे प्रियों, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. आज परमेश्वर आप ही से बात कर रहे हैं. నిన్ను వెంబడించే వారిని నీవు దారి తప్పించినట్లయితే, जो लोग आपका पीछे कर रहे हैं उनको अगर आप उनको भटकाए तो నీవు వారిని బట్టి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. आप उनके बारे में एक दिन मूल्य को भरना पड़ेगा. నీవు వారికి చేసినటువంటి నష్టాన్ని బట్టి ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. जो नुकसान आपने उनके लिए किया है उसका नुकसान का जुर्माना आपको पड़ना पड़ेगा. ఎంత భయంకరమైన విషయం! पता है कितना भयानक है ये चीज. నిన్ను నీవు నశింపజేసుకున్నావు, अपने आप को नाश करते ही हो, అనేక మందిని నశింపచేశావు. अपने साथ और कई लोगों को नाश के ले जा रहे हैं. ఇలాంటి ఈ తూతా లాంటి లేక యూదా లాంటి వ్యక్తులుగా మనం ఉండొద్దు ప్రియులారా. ये त्यूदास और या यहूदाओं की जैसा हमें नहीं रहना है. మరి దేవుని చిత్తమైతేనే నిలుస్తుంది అనేది ఈ ఇద్దరు వ్యక్తులను బట్టి నేర్చుకుంటున్నాం. इन दोनों व्यक्तियों के द्वारा हम क्या सीखते हैं? जो परमेश्वर की इच्छा है वही स्थिर रहता है. వారు నశించిపోవడానికి గల కారణం దేవుని చిత్తాన్ని జరిగించలేదు. वो लोग नाश होने के एक पहला कारण है वो परमेश्वर की इच्छा को, परमेश्वर की योजना को पूरा नहीं किया. దేవుని చిత్తాన్ని జరిగిస్తే ఆ పని నిలిచి ఉంటుంది. परमेश्वर की योजना को करेंगे तो वो योजना पूरा रहता है, स्थिर रहता है. ఇందును బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, इसकी वजह से हम क्या सीख रहे हैं? దేవుని చిత్తాన్ని మాత్రమే మనం జరిగించాలి. परमेश्वर की योजना को ही हमें आगे बढ़ाना है. మొట్టమొదటిగా सबसे पहला దేవుని చిత్తాన్ని గ్రహించాలి. परमेश्वर की योजना को हमें ग्रहण करना है. రెండవదిగా దేవుని చిత్తాన్ని జరిగించాలి. दूसरा परमेश्वर की योजना को पालन करना है. మొదటిది पहला దేవుని చిత్తాన్ని గ్రహించాలి, परमेश्वर की योजना को पहचानना है. రెండవది दूसरा దేవుని చిత్తాన్ని జరిగించాలి. परमेश्वर की योजना को पूरा करना है. అప్పుడే దేవుడు ఆ పనిని కొనసాగిస్తాడు. तभी परमेश्वर उस काम को आगे बढ़ाएगा. ఈ యొక్క సారాంశాన్ని గమలీయేలు గారు అక్కడ ఉన్న వారికి చెప్తూ ఉన్నారు. इन सारी चीजों का एक्सप्लेन गमलीएल कर रहा है. ఈ రోజున ప్రియులారా, आज के दिन मेरे प्रियो, ఈ మాటలు మనము నేర్చుకుంటున్నాం. ये बातों को हम सीख रहे हैं. మూడవది చాలా ప్రాముఖ్యమైంది. तीसरा सबसे उत्तम है. దేవుని చిత్తాన్ని ఎవరైనా జరిగిస్తూ ఉంటే, परमेश्वर की योजना को अगर कोई पूरा कर रहा है, వారికి మనము ఎదురుగా వెళితే, उनका सामना अगर हम करेंगे, ఎదురుగా అంటే ప్రియులారా सामना यानी मतलब వారికి విరోధముగా వెళితే, उनका विरुद्ध में हम जाएंगे तो మనము చాలా ఇబ్బందులు పాలవుతాం. हमें काफी नुकसानों की सामना करना पड़ेगा. చూడండి, ఇందాక మనం ఏం నేర్చుకున్నాం? तो हम पहले हमने क्या देखा, क्या सीखा? దేవుని చిత్తాన్ని జరిగించకపోయినా ఇబ్బందులు పాలవుతాం. परमेश्वर की योजना को ना करने से भी नुकसान को पहुंचेंगे. దేవుని చిత్తానికి
తిరుగుబాటు చేసినా ఇబ్బందులు పాలవుతాం. अगर परमेश्वर की योजना के पीछे हठीले भी बनेंगे तब भी नुकसान को पड़ेंगे। ఈ రోజున మరొక మాటను నేర్చుకుంటున్నాం ప్రియులారా, ఈ మూడవ మాట. आज तीसरी बात ये हम बस सीखने जा रहे हैं। ఎవరైనా దేవుని చిత్తానికి లోబడి चाहे कोई भी व्यक्ति परमेश्वर की योजना के लिए अपने आप को सरेंडर करे, దేవుని పని చేయడానికి ముందుకు వస్తే, परमेश्वर का काम करने के लिए आगे आएंगे तो, నీవు వారికి ఆటంకంగా మారినట్లయితే अगर आप उनके लिए रुकावट बनेंगे तो ఖచ్చితంగా దేవుని కోపము, దేవుని ఉగ్రత నీ మీద నిలుస్తుంది. सच में परमेश्वर की गुस्सा, उसका क्रोध आपके लिए तैयार है। మరి ఆలోచన చేసుకో. तो आप एक बार सोचो, దేవుని చిత్తమును జరిగించే వారికి ఎన్నడూను ఆటంకంగా మారద్దు. परमेश्वर की इच्छा को, परमेश्वर की योजना को पूरा करने वालों के सामना कभी नहीं करना। ఖచ్చితంగా అలాంటి వారికి మనం సహాయం చేయాలి తప్ప अगर हो सके तो उनके लिए मदद या उनके लिए सहायता करना चाहिए, వారికి మనం మేలు చేయాలి తప్ప उनके लिए भलाई करना चाहिए, మరి వారికి ఇబ్బంది కలగక చేయకూడదు. उनके लिए हम रुकावट नहीं बनना चाहिए। ప్రియులారా, ఆయన ఇస్తున్నటువంటి ముగింపు మనం చూద్దాం. ప్రియులారా, मेरे प्रियो, गमलीएल ने जो उनके लिए जो सॉल्यूशन बताया है, ఆ దేవుని వలన కలిగినది ఆయన, మీరు దానిని వ్యర్థపరచలేరు. परंतु यदि ये परमेश्वर की ओर से है तो तुम उन्हें कदापि मिटा ना सकोगे। మనం ఏదో చేయాలనుకుంటాం, हम बहुत कुछ करना चाहते, మనం ఏమీ చేయలేము. हम कुछ भी नहीं कर पाएंगे। ఆపేయాలనుకోవచ్చు, रोकना चाहेंगे లేకపోతే ఇంకా ఏదేదో నష్టం చేయాలనుకోవచ్చు. या उनको कुछ ना कुछ नुकसान करना चाहते, మనం వారిని ముట్టుకోలేము, వారిని తాకలేము కూడా. या हम उनको छू भी नहीं पाएंगे, उनको कुछ हानि भी नहीं पहुंचा पाएंगे। ఈ రోజున ప్రియులారా, మనము ఈ యొక్క అర్థాన్ని గ్రహించినట్లయితే, आज का दिन अगर हम इसका मतलब को समझेंगे तो దేవునితో మనం పోరాడడం మానేస్తాం. परमेश्वर की विरुद्ध लड़ना छोड़ देंगे। ఈ మాటను అర్థం చేసుకోండి. इस बात को समझने के लिए कोशिश कीजिए। దేవుని చిత్తాన్ని జరిగించే వారితో పోరాడడం అంటే परमेश्वर की योजना को पूरा करने वालों की सामना करना, यानी దేవునితో పోరాడడమే. परमेश्वर से लड़ना है। మరొక్కసారి చెప్తున్నాను ప్రియులారా, और एक बार मैं बताना चाहता हूँ, దేవుని చిత్తాన్ని జరిగించే వారితో పోరాడడం, परमेश्वर की इच्छा को पूरा करने वालों से लड़ना, దేవునితో పోరాడడం, परमेश्वर से लड़ना है। దేవునితో పోరాడి మనం గెలవగలమా? परमेश्वर से लड़कर क्या हम जीत सकते हैं? దేవునితో పోరాడి మనం నిలవగలమా? परमेश्वर से लड़कर क्या हम खड़े रह सकते हैं? నిలవలేం ప్రియులారా. हम खड़ा नहीं रह पाएंगे। అందుకే మన దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. इसलिए हम परमेश्वर की योजना क्या है उसको पहचानना है। ఎవరు దేవుని చిత్తమును జరిగిస్తున్నారో కూడా గ్రహించాలి. कौन परमेश्वर की योजना को पूरा कर रहा है वो भी हमें जानना है। ఈ రోజున గమలీయేలు గారి ద్వారా మంచి సందేశాన్ని మనం నేర్చుకున్నాం. आज गमलीएल जी के द्वारा बहुत अच्छा संदेश को हमने सुना है। దేవుని చిత్తాన్ని జరిగించే వారు మాత్రమే నిలుస్తారు. जो परमेश्वर की इच्छा को पूरा करते हैं वही स्थिर रहेंगे, మిగతా ఎవరు నిలవలేరు, और कोई भी वो स्थिर नहीं रह पाए, వారు వారి పనిని కొనసాగించలేరు. वो उनका काम को सफल नहीं कर पाएंगे। ఖచ్చితంగా నీవు దేవుని చిత్తాన్ని జరిగిస్తే దేవుడు నీవు చేస్తున్న పనిని కొనసాగిస్తాడు. अगर आप परमेश्वर की इच्छा को पूरा करते हैं तो जो काम आप कर रहे हो उसमें सफलता हासिल कर सकते हैं। ప్రభువే మనకు సహాయం చేసి నడిపిస్తారు. प्रभु हमें सहायता करके आगे चलाएगा। ఈ రోజు నీవు నేను దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని పనిని మనం కొనసాగించుదుము గాక. आज आप और मैं परमेश्वर की इच्छा को जानकर उसकी सेवकाई को आगे बढ़ाएंगे। మనమందరము దేవుని చిత్తాన్ని జరిగించే వారికి సహకరించే వారుగా ఉందుము గాక. हम सभी लोग जो परमेश्वर की इच्छा को पूरा कर रहे हैं उनके लिए एक मददगार, भलाई करने वाला, सहायक जैसा काम करने पाएंगे। ఆ మాట విన్న వెంటనే वो बात जब सुना, గమలీయేలు గారు చెప్తున్న ఆ మాట అక్కడున్న ప్రజలు విన్న వెంటనే जो बात गमलीएल ने उन लोगों से कहा, वो बात सुनने की तुरंत వారు చేయాలనుకున్నటువంటి కీడు చేయక మానిరి అని వ్రాయబడింది. जो बुराई पतरस की प्रति वो लोग करना चाहते हैं वो बुराई करने से वो लोग ठहरे, ఎందుకంటే వారు దేవునికి భయపడ్డారు. क्योंकि वो लोग परमेश्वर से डर गए। ఈ రోజున నీవు దేవునికి భయపడినట్లయితే, क्या आप परमेश्वर को भय मानते हो? ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే चाहे कोई भी काम आप कर रहे हो, అది 4 సార్లు లేక 10 సార్లు ఆలోచన చేసి ముందుకు వేయవలసిందిగా మీకు అభ్యర్థిస్తున్నాను. वो एक को 4 बार या 10 बार सोच समझ कर कदम को बढ़ाए। ఆలోచన చేయకుండా ఏ పని చేయకండి ప్రియులారా. बिना योजना कोई काम ना करे, జాగ్రత్త పడి పని చేద్దాం. सावधानी के साथ ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करेंगे। ప్రేమ కలిగిన తండ్రి, प्यारे पिता, గమలీయేలు గారి ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. गमलीएल जी के द्वारा आपने हमसे बातचीत किया।
చాలా సందర్భాల్లో ఏమీ ఆలోచన చేయకుండా మాకు నచ్చినట్టుగా మా బ్రతుకులు మేము వెల్లడిస్తూ ఉన్నాం. कई बार बिना सोचे समझे जो मन में आया, जो हमारा चाहते वो हम करके आगे बढ़ रहे। దాని ద్వారా ఎన్నోసార్లు ఇబ్బందులు పాలయ్యాం. उसके द्वारा कई बार नुकसान को हमने सामना किया। కేవలము మేము మాత్రమే కాదు, सिर्फ हम ही नहीं, మాతో పాటు ఉన్నటువంటి మా కుటుంబాన్ని, हम नहीं बल्कि हमारे साथ जो हमारा परिवार है, మా యొక్క బంధువర్గాన్ని, हमारे रिश्तेदारों में, మమ్మల్ని వెంబడించి మమ్మల్ని నమ్మి విశ్వసించిన వారందరినీ ఇబ్బందులు పాలు చేశాం. इतना ही नहीं बल्कि जो हम पर भरोसा कर कर हमारा पीछे चलते उनके लिए भी ఆ తూత యూదాలు కూడా అదే పని చేశారు. वो थ्यूदास यहूदा भी वही काम किया। ఈ రోజు కూడా आज भी ఇలాంటి పని చేస్తున్న వారిని మీరు దర్శించండి. ऐसा काम करने वालों को आप వారికి వారు గొప్ప చేసుకునే వారు ఆలోచన చేయడానికి సహాయం చేయండి. जो अपने आप को बड़ा समझते हैं उनके लिए भी एक आंख खोलने की संदेश आपने। వారు గ్రహించి నిన్ను గొప్ప చేయడం నేర్పించండి. वो अपनी स्थिति को जांच कर आपको बड़ा करने के लिए उन्हें तैयार। ప్రతి ఒక్కరూ ప్రభువా हर एक व्यक्ति నిన్ను గొప్ప చేయడానికి సహాయం చేయండి. आपको ही महिमा दे। నీ చిత్తాన్ని గ్రహించిన వారుగా, आपकी इच्छा को जानकर నీ చిత్తాన్ని జరిగించే వారుగా, आपकी योजना को पूरा करने वाला, నీ చిత్తానికి సహకరించే వారుగా आपकी योजना को साथ देने वाला जैसे మమ్మల్ని అందరినీ తయారు చేయండి. हम सबों को तैयार। నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని आपके नाम को हमारे द्वारा महिमा मिले। యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. यीशु के नाम से इस प्रार्थना को मांगते। ఆమేన్. आमीन। అందరికీ వందనాలు. सबको जय मसीह की। యెహోవా మీకు తోడైండును గాక. परमेश्वर आपके साथ है। దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. परमेश्वर आपको आशीष दे। ఆమేన్. आमीन।